హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఏంటంటే అది ఈ రోజు నుండి మనం కోర్ జావా క్లాసెస్‌ని చెప్పుకోబోతున్నాము. ఈ కోర్ జావా లాంగ్వేజ్‌ని మనం కంప్లీట్‌గా తెలుగులోనే నేర్చుకోబోతున్నామండి. బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్క వీడియోని మనం తెలుగు లాంగ్వేజ్‌లోనే చూడబోతున్నాము. ఓకేనా? మీకు గన నా టీచింగ్ నచ్చిందనుకోండి, మీరు నాకు చేయవలసిన ఒకే ఒక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఈ కోర్ జావా కోర్స్‌కి టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే, జావా ప్రోగ్రామ్‌ని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ కోర్ జావా కోర్స్‌కి టార్గెట్ ఆడియన్స్ అండి. అంటే స్పెషల్‌గా మనం ఓన్లీ ఆటోమేటెడ్ టెస్టర్స్ కోసము, లేదా జావా ప్రోగ్రామర్స్ కోసము, లేదా డెవలప్ ఇంజినీర్స్ కోసము, లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్ ఇంజినీర్ కోసం అని ఏమీ లేదండి. ఈ కోర్స్‌ని మనం ఎవరి కోసం టీచ్ చేస్తున్నామంటే, ఎవరైతే జావా డెవలపర్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే జావా ప్రోగ్రామ్‌ని వాళ్ళ వర్క్‌లో వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ కోర్స్‌ని చేస్తున్నామండి. ఈ కోర్స్‌ని ఎవరెవరు నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే జావా డెవలపర్స్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే జావాని వాళ్ళ వర్క్‌లో వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్స్‌ని నేర్చుకోవచ్చండి. అండ్ అది ఆటోమేటెడ్ టెస్టర్ అయినా కావచ్చు, లేక జావా ప్రోగ్రామర్స్ అయినా కావచ్చు. ఈ కంప్లీట్ కోర్ జావా ప్రోగ్రామ్‌ని ఎవరిని టార్గెట్ చేసి చెయ్యటం లేదు. ఈ రోజు నుండి కంప్లీట్‌గా జావా ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటాము. అండ్ ఇందులోనే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని కూడా కవర్ చేస్తాను. ఓకేనా? ఏ టాపిక్‌ని ఇంటర్వ్యూలో అడుగుతారో నేను చెప్తాను. అండ్ అలా కాకుండా ఎవ్రీ 1 మంత్‌కి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అందులో మనం డిస్కషన్ చేసిన కాన్సెప్ట్స్ నుండి ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని డిస్కషన్ చేద్దాము. కోర్ జావా అంటే జావా థియరీ పార్టే కాదండి, జావా ప్రోగ్రామింగ్ కూడా నేర్పిస్తాను. కొన్ని వీడియోలో మీరు కొన్ని జావా ప్రోగ్రామ్స్ ఇస్తే అది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని కూడా నేను నేర్పిస్తాను. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం నేను ఇస్తే మీరు దాన్ని ఎలా ప్రోగ్రామ్ లో కన్వర్ట్ చెయ్యాలి అని కూడా నేర్పిస్తాను. అంటే కొన్ని వీడియోస్ లో అసైన్మెంట్ ఇస్తానండి. నేను ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్తానో ఆ కాన్సెప్ట్స్ నుండి అసైన్మెంట్స్ ఇస్తాను. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఉంటాయి. ఏదైనా ఒక టాపిక్ డిస్కషన్ చేసిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన అసైన్మెంట్ అంటే ఆ టాపిక్ లో నుండి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమైనా ఉంటే అవి నేను మీకు దానికి సంబంధించినవి మీకు చెప్తాను. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఈ కోర్సు నేర్చుకునే వాళ్ళకి ఫీ రిక్వైర్మెంట్స్ ఏం అవసరం లేదండి. నాన్ టెక్నికల్ వాళ్ళైనా కూడా ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళకు మాత్రమే ఈ కోర్స్ అర్థమవుతుంది అని ఏం లేదండి. జీరో నాలెడ్జ్ ఉన్నా కూడాను టెక్నికల్ పరంగా ఇది నేర్చుకోవచ్చు. అండ్ నేను చెప్పేది వీడియోస్ అనేది లాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇన్ డెప్త్ గా నేర్చుకుంటాం కదా, అందుకని నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో కొంచెం 45 మినిట్స్ టు 1 అవర్ అలా పట్టొచ్చు. అండ్ ప్రతి ఒక్కటి క్లారిటీ వేలో, ఈజీ వేలో ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రేపటి నుండి ఈ కోర్స్‌ని మనం స్టార్ట్ చేద్దాము. ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా? థ్యాంక్ యూ.